నిజామాబాద్ జిల్లా మెండోర మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వివిధ గ్రామాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు కలిపి 6 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. 8 సంవత్సరాలుగా దేశంలో మరెక్కడా లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని డీసీసీబీ డైరెక్టర్ నాగంపేట శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు గంగాధర్, స్థానిక ఉప సర్పంచ్ రాజారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాల్గొండ నియోజకవర్గంలో మన మెండోర మండలంలో ఉన్నటువంటి ఏదైతే ఆరోగ్యం బాగాలేకుండా హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ చేసుకుని మరి ఆర్థికంగా ఇబ్బందులు ఉండి మరి దాని ద్వారా మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి అన్న గారి సహకారంతో ఈరోజు దాదాపు 11 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇవ్వడం జరిగింది. మరి ఏ పార్టీ అని కాకుండా మరి మంత్రి ప్రశాంత్ అన్న గారు మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా సరే నిరుపేద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుని వారు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే తిరిగి బిల్స్ తీసుకొచ్చి పెడితే మరి ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి పార్టీ వాళ్ళకు కూడా ఇలా ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తున్న వ్యక్తి మన మంత్రి ప్రశాంత్ అన్న గారు. మరి మన బాల్కొండ నియోజకవర్గ తరఫున మెండోర మండలం తరఫున మరి టీఆర్ఎస్ పార్టీ తరఫున తనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం అన్నది చాలా తక్కువ. ఎందుకంటే సీఎం గారికి అత్యంత సన్నిహితంగా ఉండి మన మంత్రి ప్రశాంత్ అన్న గారు ప్రతి బిల్లును కూడా తనకు వీలైనంత మటుకు ఎంత వీలైతే అంత మరి ప్రతి చెక్కును కూడా దాదాపు 50%, 60% 1 లక్ష రూపాయలు ఖర్చు అయితే ఆ పేషెంట్ కు దాదాపు 20,000 సాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇట్లా దాదాపు ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు ఈ రోజు నియోజకవర్గంలో కావచ్చు, మా మెండోర మండలం కావచ్చు, కోట్ల రూపాయలు ఈ రోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి